సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. వరంగల్ టెక్స్టైల్ పార్క్ ను పరిశీలించనున్నారు. ఆ తర్వాత సెంట్రల్ జైల్ ప్రాంగణంలో నిర్మాణం చేస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి చేరుకొని ఆసుపత్రి నిర్మాణ తీరును పరిశీలించనున్నారు. ఆ తర్వాత హన్మకొండ కలెక్టరేట్ కు చేరుకుంటారు. హన్మకొండ కలెక్టరేట్ లో మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించి మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు గ్రేటర్ వరంగల్ నగర అభివృద్ధి పనులపై అధికారులు ప్రజాప్రతినిధులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు అండర్ రోడ్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో సీఎం పాల్గొనబోతున్నారు. అనంతరం ఆర్ట్స్ కాలేజీలో ఉన్న హెలికాప్టర్ ద్వారా తిరిగి బేగంపేటకి చేరుకోనున్నారు సీఎం రేవంత్. రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ టెక్స్టైల్ పార్క్ ను పరిశీలించనున్నారు. ఆ తర్వాత సెంట్రల్ జైల్ ప్రాంగణంలో నిర్మాణం చేస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి చేరుకొని ఆసుపత్రి నిర్మాణ తీరును పరిశీలించనున్నారు. ఆ తర్వాత హన్మకొండ కలెక్టరేట్ కు చేరుకుంటారు. హన్మకొండ కలెక్టరేట్ లో మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించి మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు గ్రేటర్ వరంగల్ నగర అభివృద్ధి పనులపై అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు సీఎం. సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు అండర్ రోడ్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం ఆర్ట్స్ కాలేజీలో ఉన్న హెలికాప్టర్ ద్వారా తిరిగి బేగంపేటకి చేరుకోనున్నారు. అంటే నేను 2-3 ఇష్యూస్ చెప్తాను. మిగతా అక్కడ జనరల్ రివ్యూ చేసేటప్పుడు ఎంటైర్ డిస్ట్రిక్ట్ రివ్యూ చేసేటప్పుడు చేద్దాము. హియర్ 2-3 థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వన్ ఈజ్ ఈ వాటర్ ఫ్లడింగ్ అవుతుంది కదా, ఏదైతే రెగ్యులర్ ప్రాబ్లం చెప్తున్నారో దాన్ని మొత్తం లైనింగ్ చేసి వాటర్ ఫ్లో ఎక్కడ ఉందో చూసి ఎంటైర్ సైట్ను కాంటూర్ లెవెల్స్ తీయండి. ఏదైతే డౌన్ స్ట్రీమ్ ఉందో డౌన్ స్ట్రీమ్ ఏరియాలో 15-20 acres, మేబీ మోర్ దాన్ 10 acres లేక్ అటు ఒక పాండ్ క్రియేట్ చేయండి. ఆ పాండ్ని కంప్లీట్ ఈ వాటర్ ఫ్లో అంతా తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేయండి. తర్వాత ఇందులో నుంచి బయట ఒకటి 800 meters 1000 meters లోపల వన్ మోర్ లోకల్ లేక్ ఈజ్ దేర్. దాన్ని ఇంటిగ్రేట్ చేయండి. దాని దగ్గర కూడా ఇంకేమైనా ల్యాండ్ ఎక్వేషన్ ఉంటే చేసేసి దాన్ని ఇంప్రూవైజ్ చేసి దాని కెపాసిటీ కూడా పెంచండి. దాంతో ఏమవుతుందంటే రౌండ్ ద ఇయర్ ఇందులో ఉండే ఇండస్ట్రీస్ కానీ ఇక్కడ వచ్చే గ్రీనరీ కానీ దేనికి కానీ ఈ వాటర్ వాడుకోవడానికి ఉంటుంది. రెండో పాయింట్, ప్రకాష్ రెడ్డి గారు, కొండ సురేఖ గారు ఈ లోకల్గా ఈ ప్లాట్ ఓనర్స్ అంటే ఓవర్ ల్యాండ్ ఓనర్స్ లాస్ట్ దిస్ ల్యాండ్ వాళ్ళకి ప్లాట్స్ ఇస్తామనేదో చెప్పారు. ఆ ప్లాట్స్లో ఇంకా 150-200కి ఇంకా బెనిఫిట్ రాలేదు. వాట్ ఎవర్ హూ ఆర్ రియల్ ఎలిజిబుల్ వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసి సేమ్ ఏదైతే ఎగ్జిస్టింగ్ మీరు ఒక ప్రపోజల్ పెట్టారో దాన్ని ఎక్స్టెన్షన్ కింద డెవలప్ చేయండి. థర్డ్ థింగ్, వాళ్ళకి యాజిటీస్గా మనం ఇందిరమ్మ ఇండ్లు అలాట్ చేస్తే ఎట్లుంటుందో ఈ బెనిఫిషియర్స్కి. ఇప్పుడు యు ఆర్ అలాటింగ్ ఓన్లీ ప్లాట్స్, ఇస్ ఇట్? నో హౌస్. యా, దట్ ఈస్ వాట్ I would suggest that why don't you propose for Indirama houses for each one. That 5 lakhs plus something they'll add and they will construct their own house. అంటే నేను 2-3 ఇష్యూస్ చెప్తాను. మిగతా అక్కడ జనరల్ రివ్యూ చేసేటప్పుడు ఎంటైర్ డిస్ట్రిక్ట్ రివ్యూ చేసేటప్పుడు చేద్దాము. హియర్ 2-3 థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వన్ ఈజ్ ఈ వాటర్ ఫ్లడింగ్ అవుతుంది కదా, ఏదైతే రెగ్యులర్ ప్రాబ్లం చెప్తున్నారో దాన్ని మొత్తం లైనింగ్ చేసి వాటర్ ఫ్లో ఎక్కడ ఉందో చూసి ఎంటైర్ సైట్ను కాంటూర్ లెవెల్స్ తీయండి.